దరిద్రుడిగా ఉండాలి. ఆయన నీ పేదరికాన్ని తీసుకున్నాడు కాబట్టి నువ్వెందుకు పేదవాడిగా ఉండాలి? నువ్వు ధనవంతుడివి. ఆయన నామములో శక్తి ఉన్నది, ఆయన నామములో బలం ఉన్నది, ఆయన నామములో పునరుద్ధానపు శక్తి ఉన్నది. ఓకే, ఇప్పుడు బాగోని వారు చేయి పైకెత్తండి. బాగోని వారు ఏ బలహీనత అయినా సరే చేయి పైకెత్తి చూపించండి. గడ్డలు, చెప్పుకోలేని బలహీనతలు, రోగం, వ్యాధి, నొప్పులు, సైట్, చెవుడు, మోగుతనం, కుంటితనం, ఏ బలహీనత అయినా దయచేసి చేయి పైకెత్తండి. రాబాషంద రమాంద రబలక రాబాషి. యేసయ్యా మీ స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి. రాబాషంద రమాంద రబలక రాబాషి. బిడ్డలకు స్వస్థత జరుగునుగా యేసు నామములో. కల్వరి శిలువలో ఈ ప్రపంచ మానవాళి యొక్క పాప శాపరులను భరించి యేసు నామములో, యేసు నామములో బిడ్డలకు విడుదల ప్రకటిస్తూ ఉన్నాము. ఏ రోగమా, వ్యాధి, బలహీనత, రుగ్మత, నొప్పులు, గడ్డలు, ఏ బలహీనత, వృద్ధితనమా, మోగుతనమా, చెవిటితనమా, కుంటితనమా, యేసు నామములో బిడ్డల దేహాలు విడిచి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాడు. బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాడు. యేసు నామములో విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రతి రోగమును శపిస్తున్నాడు, ప్రతి వ్యాధిని శపిస్తున్నాడు, ప్రతి దరిద్రతను శపిస్తున్నాడు, గడ్డలను శపిస్తున్నాడు. ప్రతి రోగ, ప్రతి బలహీనత, రుగ్మత, ఎట్టి బలహీనతైన యేసు నామమునకు లోబడునుగా, లోబడునుగా, లోబడునుగా. నొప్పులు దేహాలు విడిచి వెళ్ళిపోనుగా, యేసునాలు వెళ్ళిపోనుగా, గడ్డలు కరిగిపోనుగా, చెవిటితనం తొలగిపోనుగా, చెవులు తెరవబడునుగా, కన్నులు తెరవబడునుగా, సైట్ విడిచిపెట్టునుగా, శుక్రాలు తొలగిపోనుగా, నలుగురిపై ఉన్న పొరలు పెట్టిపోనుగా, భోగతనాన్ని శపిస్తున్నా తొలగిపోనుగా, దేహములను ప్రతి బలహీనత, రుగ్మత, వ్యాధిని శపిస్తున్నా అవి నార్మల్కి వచ్చునుగా, ఆరోగ్యం యేసు నామములో నార్మల్కి వచ్చునుగా. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి. అందరూ ఒకసారి కళ్ళు తెరవండి. ఇంతకు ముందర బాగోలేదని చేయి పైకెత్తిన వారు ఒకసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. వంగలేని వారు వంగి చూసుకోండి. ఏ బలహీనతలతో ఇందాకున్నారో ఆ బలహీనతలు ఎలాగొని ఒకసారి చూసుకోండి.
తగ్గిపోయిన వారు మీ చేయి పైకెత్తండి. ఇప్పుడు తగ్గిపోయిన వారు మీ చేయి పైకెత్తి చూపించండి ఒకసారి. ఒకసారి చెక్ చేసుకోండి. చేయి పైకెత్తిన వారు చేయి పైకెత్తండి దయచేసి. ఇప్పుడు స్వస్థపడిన వారు మాత్రమే చేయి పైకెత్తండి. ఇప్పుడు స్వస్థపడిన వారు మాత్రమే చేయి పైకెత్తండి. స్వస్థపడిన వారు దయచేసి కొంచెం ముందు రండి. యేసు ఇప్పుడు స్వస్థపడితే దయచేసి ముందు రండి. నడువులు బాధ, నడువులు నొప్పులు అసలు ఎంతకాలం నుంచి అట్లా? సంవత్సరం నుంచి నడువులు నిలవు, అసలు నిలవు నుంచోలేను, అసలు ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు ప్రార్థన చేసినాక నడువు నొప్పి తగ్గినట్టుగా నిలబడగలుగుతున్నావా? ఇప్పుడు ఒకసారి కూర్చుని మళ్ళీ అట్లే చేతులు రావట్లా. ఏది నిన్న అతుక్కుపోవాల్సింది ఈరోజు అతుక్కుపోయింది. ఇక చేతులు అతుక్కుపోయినాయి, రావట్లా ఇక్కడ. అయితే నొప్పులు తగ్గినాయి. సంవత్సరం నుంచి ఉన్న నొప్పులు, కూర్చుంటే లేవలేవు, మనం నుంచుంటే కూర్చోలేవు, అలాంటి పరిస్థితి. తల్లి పేరు రత్తమ్మ గారు. సంవత్సరం నుంచి ఆమెకి నొప్పులు ఉన్నాయి. ఈ సమయంలో ఈ తల్లికి స్వస్థత జరిగింది. మనమందరం చప్పట్లు కొడుతూ ప్రభువుకు స్తుతి చెబుదాం. ఆ చేతులు అతుక్కుపోయినాయి అంట, ఇప్పుడు ఓపెన్ అవుతాయి. యేసయ్య నామములో విడుదల కలుగునుగా, విడుదల కలుగునుగా. యేసు నామములో విడుదల కలుగునుగా, విడుదల కలుగునుగా, విడుదల కలుగునుగా. అందరం చప్పట్లు కొడుతూ ప్రభువుకి స్తుతి చెబుదాం. అటు చూపి ఒకసారి. రత్తమ్మ గారు ఓపెన్ అయినాయా? అందరం చప్పట్లు కొడుతూ ప్రభువుకి స్తుతి చెబుదాం. ఓకే, మరొక మారుతమ్మ, మీది ఈ ఊరేనా? ఏం జరిగింది మీకు? ఇప్పుడు సంవత్సరం నుంచి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి బాగా. ఇప్పుడు మోకాళ్ళు నొప్పి తగ్గిపోయిందా? ఒకసారి అట్లా నడవండి. నొప్పులు అంతకుముందు అట్లా నడిచేవాళ్ళేనా? కుంటుకుంటా నడిచే, ఇప్పుడు కుంటితనం లేనట్టుగా ఉందా? నడవండి అట్లా కాస్త, ఒకసారి నడిచి చూపించే. దేవుడు మీకు స్వస్థత చేశాడు. ఏం పేరమ్మా? మార్తమ్మ గారు. ఆ తల్లికి సంవత్సరం నుంచి కాళ్ళ నొప్పులు ఉన్నాయంట, నడవటం ఇబ్బందిగా ఉంటుందంట, మోకాళ్ళ నొప్పులు, అంతే కదా? ఈ సమయంలో ఆ తల్లికి స్వస్థత జరిగింది. మనమందరం చప్పట్లు కొడుతూ ప్రభువుకి స్తుతి చెబుదాం. నిర్మల, నాకు 2 రెక్కల సందు నుంచి నొప్పి ముందుకు వస్తుంది. వారం రోజుల నుంచి చేయి కూడా పైకి ఎత్తలేకుండా గూడు బాగా నొప్పిగా ఉంటుంది. ఇప్పుడు అయ్యగారు ప్రార్థన చేసినాక నాకు ఆ నొప్పి తగ్గిపోయింది. పేరు నిర్మల. తల్లి పేరు సహోదరి మన మధ్యలో ఉంది నిర్మల. వారం రోజుల నుంచి 2 రెక్కల మధ్య నొప్పి వస్తుందంట, అది ముందరకు వస్తుందంట. ఆ నొప్పి చెయ్యి పైకి ఎత్తలేకపోతుందంట. అలాంటి పరిస్థితి అనుకుంటూ ఉంది. ఈ సమయంలో ప్రార్థన చేసిన తర్వాత తగ్గిపోయింది, అంతే కదా? చెయ్యి అదిగో లెగుస్తుందండి, చూడండి ఒకసారి చప్పులు కొట్టండి. ఇది ఒకసారి చూపించు. అదిగో వారం నుంచి చెయ్యి లేవట్లేదంట. యేసయ్య స్వస్థపరిచాడు. యేసయ్యకే మహిమ, సమస్త మహిమ యేసుకే. చూడండి, మార్కు సువార్త 3వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. మార్కు సువార్త 3:11. అపవిత్రాత్మలు పట్టినవారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడు అని చెప్పుచు కేకలు వేసిరి. తన్ను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. ఈ మాటలు మనం చూస్తే అపవిత్రాత్మలు పట్టినటువంటి వారంట, ఆ వారిలో నుంచి అపవిత్రాత్మలు కేకలు వేస్తున్నాయి. ఏమని కేకలు వేస్తున్నాయి? మళ్ళీ చదువు. ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని పరిశుద్ధుడవని చెప్పుచు కేకలు వేసిరి. మనమందరం యేసయ్య స్తుతి చెబుదాం. అపవిత్రాత్మలు పట్టిన వారు కేకలేస్తున్నారు. ఆ రోజు వారు నీవు దేవుని పరిశుద్ధుడవు, నీవెవరవో మాకు తెలుసును అని ఆయన ఎదుట సాగిలపడుతున్నాయంట. నీవు దేవుని పరిశుద్ధుడవు, నీవు దేవుని పరిశుద్ధుడవు.
వాటికి తెలుసునవి ఆ మాట. ఆయన పరిశుద్ధుడని తెలుసు కనుకనే అవి సాగిలపడుతూ కేకలు వేస్తూ వచ్చినాయి. ఆయన పరిశుద్ధుడు గనక, అవి అపవిత్ర ఆత్మలు గనక, అపవిత్రాత్మలకు పరిశుద్ధుడిని చూడగానే వణుకు పుట్టి ఆయన ఎదుట అవి సాగిలపడుతున్నాయి. నీవు దేవుని పరిశుద్ధుడివయ్యా అని కేకలు వేస్తున్నాయి. లూకా సువార్త 8వ అధ్యాయం 26, 27 వచనాలు. వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరాసీనీల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దెయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమి, నన్ను బాధపరచుకుమని నిన్ను వేడుకొనుచున్నానని అందరమే స్తుతి చెబుదాం. గెరాసీనీల దేశంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతనిలో సేనా దెయ్యాలు ఉన్నాయి. సేన అంటే ఒక దైవజనుడు 2000 దెయ్యాలని చెప్పాడు. మరో దైవజనుడు 6000 దెయ్యాలని చెప్పాడు. ఎన్నో నాకైతే తెలియదు కానీ మొత్తానికి ఒక సమూహం. అందరమే స్తుతి చెబుదాం. ఒక సమూహం అతనిలో ఉంటున్నాయి. అతని కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు అతనిని జాగ్రత్త చేయటానికి, సాధు చేయటానికి అతన్ని వారు సంకెళ్లతో బంధిస్తూ వచ్చారు. అయితే గొలుసులతో కట్టేసిన, తాళ్లతో కట్టేసిన తెంపేశాడంట. ఇంట్లో వేసి తలుపులేస్తే తలుపులు పగలగొట్టుకుని వచ్చాడంట. వచ్చి అతడు అందరినీ గాయపరుస్తూ ఉన్నాడు. అతన్ని చూస్తే పిల్లలు భయపడుతున్నారు, పెద్దవాళ్ళు భయపడుతున్నారు. అతడు ఇల్లు తగలబెడతాడో, ఎలాంటి పరిస్థితి చూడాల్సి వస్తుందో అని అందరూ భయపడుతున్నారు. ఆ సమయంలో అతన్ని ఎవరు సాధుపరచలేకపోయారు. అతనిలో ఉన్నటువంటి దెయ్యాలు అతనిని సమాధుల్లోనికి తీసుకెళ్ళి అతను వస్త్రాలు తీసేసి రాళ్లు తీసుకుని తను గాయం చేసుకుంటూ ఆ గెరాసీనీల దేశంలో ఆ సమాధుల దొడ్డుల్లో నివసిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో యేసు ప్రభువారు ఆయన శిష్యులు ఆ గెరాసీనీల దేశానికి వెళ్ళారు. వారు వెళ్ళి వారు ప్రయాణం చేసినటువంటి ఆ ధోనిలో నుంచి ఒడ్డునకు దిగగానే ఈ దెయ్యములు పట్టిన వాడు ఎదురుగా వచ్చాడంట. వచ్చి చూసి ఆయనకు సాగిలిపడ్డాడు. ఆయనకు సాగిలిపడి అతడు కేకలు వేస్తూ ఉన్నాడు. వాడు అంటున్నటువంటి మాటలు, యేసు, ఆయన పేరు యేసు అని వాడికి తెలుసు. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, అందరమే స్తుతి చెబుదాం. దేవుడు సర్వోన్నతుడని వాడికి తెలుసు. యేసు ప్రభువారు సర్వోన్నతుని కుమారుడని వాడికి తెలుసు. మాతో నీకేమి, ఇదిగో మమ్మల్ని బాధపరచొద్దు అని నిన్ను వేడుకొనుచున్నాను అని సాగిలిపడ్డాడంట. హల్లెలూయా. మనుషులు గుర్తుపట్టక ముందరే దెయ్యాలు యేసుని తెలుసుకున్నాయి. ఆయన ఎందుకు ఈ లోకంలోనికి వచ్చాడో వాటికి తెలుసు. ఆయన ఎవరో తెలుసు. ఆయన ఏమై ఉన్నాడో తెలుసు. ఈ విధముగా అవి యేసు ప్రభు వారిని ముందరగానే గుర్తుపట్టి సాగిలిపడుతూ వచ్చినాయి. అయితే మనుషుడు యేసు ప్రభు వారిని ఆ దినములలోనూ పూర్తిగా గ్రహించలేకపోయాడు. ఈ దినములలోనూ గ్రహించలేకపోతూ ఉన్నాడు. ఈ దినములలో కూడా చాలా మంది యేసు ప్రభు వారిని అందరిలో ఒకడని, లేకపోతే యేసు ప్రభు వారు ఆయన ఒక ప్రవక్త అని ఈ విధంగా మోసపోతున్నటువంటి ప్రజలు చాలా మంది ఉన్నారు భూమి మీద. ప్రియ దేవుని బిడ్డలారా, దయ్యాలైతే వణుకుచూ ఉన్నాయి. అందరమే స్తుతి చెబుదాం. దయ్యములు ఆ దినములలో వణికిని ఈ దినాల్లో కూడా వణుకుతున్నాయి. ఈ దినములలో కూడా అవి భయపడుతూ ఉన్నాయి. ఈ దినములలో కూడా అవి యేసుకు సాగిలిపడుతూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే లూకా సువార్తలో నుంచి చూడండి, ఒక మాట చదువుదాం. 8వ అధ్యాయము లూకా సువార్త 8:22 నుంచి 25 వరకు చదవండి. మరి ఒక నాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదమని వారితో చెప్పగా వారు ఆ దోణిని త్రోసి బయలుదేరిరి. వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సు మీదకి వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితికి
స్థితిలో ఉండిరి. వారు అపాయకరమైన స్థితిలో ఉండేది. కనుక ఆయన యొద్దకు వచ్చి ప్రభువా ప్రభువా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణగి నిమ్మళమాయెను. అప్పుడు ఆయన నీ విశ్వాసం ఎక్కడా మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను. అయితే వారు భయపడి ఈయన గాలికి నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే, ఈయన ఎవరో అని ఒకనితో ఒకడు చెప్పుకొని ఆశ్చర్యపడి. యేసుప్రభు వారి శిష్యులు వీళ్ళు. ఆశ్చర్యపడుతున్నది ఎవరంటే యేసుప్రభు వారి శిష్యులు. యేసుప్రభు వారితో వాళ్ళు అప్పటికే కొంతకాలం గడిపారు. యేసుప్రభు వారు ఎక్కడుంటే అక్కడ ఉన్నారు. ఆయన ఎక్కడ బోధిస్తే అక్కడికి వెళ్ళారు, పరిచర్య చేశారు. మేము యేసుప్రభు వారి శిష్యులమని కనపరుచుకున్నాం. ఆయన ప్రక్కన ఉండి వారు సమాజంలో గుర్తింపులోనికి వచ్చారు. అయితే వారు ఒక దినాన యేసుప్రభు వారితో కలిసి వారు దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదామని ప్రయాణం చేస్తూ ఉండగా సముద్రము మీద సరస్సు మీద గాలివాన వచ్చిందంట. గాలి కొడితే నీళ్లు అలలుగా లేచి ఆ దోణిలో పడుతున్నాయి, అది నిండిపోతుంది. గాలి వలన దోణి నడపటం కష్టమవుతుంది. అయితే ఆ దోణిలో ఉన్నటువంటి యేసుప్రభు వారి శిష్యులు వారి పితరుల కాలం నుంచి చేపలు పట్టేటువంటి వృత్తి కలిగిన వారు. వారికి సముద్రం మీద చాలా అనుభవం ఉంది. వారు ఎప్పుడైనా గాలి కొట్టినప్పుడు, ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు, తలెత్తుచూ ఉన్నప్పుడు దానిని పసిగట్టగలరు. దోణిను వారు చాకచక్యంతో నడిపించగలరు. వారికి కొన్ని అనుభవాలు ఉన్నాయి. అయితే యేసుప్రభు వారు దోణిలో నిద్రపోతున్నాడు. ఆయన శిష్యులు ఆ దోణి నడిపిస్తూ ఉన్నారు. ఇంతలో గాలివాన వచ్చింది, అలలు కొడుతూ ఉన్నాయి, నీళ్లు వచ్చి దోణిలో పడుతూ ఉన్నాయి. ఆ సమయంలో దోణి నిండిపోతుంది. వీళ్ళు ఎత్తి నీళ్లు బయట పారబోస్తున్నారు. వారి అనుభవాన్ని అంతా వాడారు. వారి అనుభవము ఎందుకు పనికి రాలేదు. దోణి నిండిపోయేటువంటి పరిస్థితికి వచ్చింది, మునిగిపోయేటువంటి పరిస్థితికి వచ్చింది. వారంతా చనిపోయేటువంటి విధముగా ఆ పరిస్థితులు ఉన్నాయి. ఆ సమయంలో వారు యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి, ప్రభువా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? నువ్వు హాయిగా నిద్రపోతున్నా, మాకైతే ప్రాణభయం పట్టింది, మమ్మల్ని కాపాడు అని ఆయన వేడుకున్నాను. ఆ సమయంలో యేసుప్రభు వారు లేచి ఆయన గాలిని ఆ నీటి పొంగును గద్దించి ఆయన వారికి అక్కడ ప్రశాంతత, మరలా వాతావరణం నిమ్మళమవునట్లుగా ఆయన ఆజ్ఞాపించారు. ఆ తర్వాత మీ విశ్వాసం ఎక్కడ అని చెప్పారు. వారు ఆ కార్యము చూచి వారు అనుకుంటున్నారంట, ఈయనెవర్రా, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవే, ఈయనెవరో అని చెప్పుకొని వారంట ఆశ్చర్యపోతున్నారంట. అప్పటికే వారు యేసుప్రభు వారి వెంట తిరుగుచూ ఉన్నప్పుడు దెయ్యాలు కేకలు వేయటం చూశారు. వారు యేసుప్రభు వారు ఒక మాట చెబితే వారు వెళ్ళి వల వేస్తే విస్తారమైన చేపల రాశి వారికి దొరికింది ఒక్కసారిగా. ఆ కార్యాలు చూశారు. పక్షవాయుపు రోగిని లే అంటే లేచి నడవటం చూశారు. వారు ఐనోను అనేటువంటి ప్రాంతంలో ఒక వెధవరాలి కుమారుడు చనిపోతే ఆ బిడ్డను యేసుప్రభు వారు లేవనెత్తడం వారు చూశారు. కుష్ఠరోగిని ఆయన స్వస్థపరచడం చూశారు. శతాధిపతి యొక్క కుమారుడిని స్వస్థపరచడం చూశారు. ఈ విధముగా ఎన్నెన్నో కార్యాలు, గుడ్డి వారు చూపు పొందటం, గొప్ప గొప్ప కార్యాలు వారు చూస్తూ వచ్చారు. వారు యేసుప్రభు వారు చనిపోయిన వారిని లేపడం చూశారు. పక్షవాయుపు రోగి మంచములో పడి ఉంటే అతనిని నీ పరిపెత్తుకుని వెళ్ళు అని చెబితే వాడు లేచి వెళ్ళటం చూశారు. కుష్ఠరోగి స్వస్థపడటం చూశారు. దెయ్యాలు సాగిలపడటం చూశారు. ఎన్నెన్నో గొప్ప కార్యాలు వారు చూశారు. అంతకు ముందర వారు ఎన్నడూ అలాంటి కార్యాలు చూడలేదు. అయితే ఇన్ని కార్యాలు చూసినటువంటి యేసుప్రభు వారి శిష్యులు యేసుప్రభు వారు గాలిని గద్దించినప్పుడు అది నిమ్మళమైతే దానిని చూచి, ఇదేమిట్రా, ఈయనకి గాలి నీరు సముద్రము లోబడుతూ ఉన్నాయి, ఈయన ఎవరో అని చెప్పుకుంటున్నారంట. అన్ని కార్యాలు చూశారు, చనిపోయిన వాడు లేవటం చూశారు, కానీ ఆయన ఎవరో వారికి ఇంకా గ్రహింపు కాలేదు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ విధంగా మనుషుడు మోసపోతూ ఉన్నాడు. ఎన్ని కార్యాలు జరిగినా, దేవుడు ఎన్ని మేలులు చేసినా మనుషుడు దేవుడిని గ్రహించలేకపోతూ ఉన్నాడు, మర్చిపోతూ ఉన్నాడు. ఎన్నెన్ని మేలులు దేవుడు చేసినా వాటిని అనుభవిస్తున్నాడు, కానీ ఆయన యందు విశ్వాసం ఉంచలేక ఆయనను వెంబడించేటువంటి విషయంలో తడబడుతూ ఉన్నాడు. ఆయనను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు. దెయ్యాలైతే యేసును గుర్తుపట్టి భయపడి వణుకుచూ ఉన్నాయి.
మనుషులైతే దేవుని గుర్తుపెట్టలేక, గ్రహించలేక ఆయన విషయంలో వారు తడబడుచు మోసపోతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినములలో క్రైస్తవులు మనం చెప్పుకుంటున్నటువంటి ప్రజలు చాలా మంది వారు మోసపోతూ ఉన్నారు. యేసయ్య మా దేవుడు అని చెప్పుకుంటారు. పేరు బైబిల్ గ్రంథంలో ఉన్న పేర్లు ఉంటాయి. వారు చాలా భక్తి కలిగినటువంటి బిడ్డల పేర్లు పెట్టుకుంటారు. వారి తల్లిదండ్రులు, మా పిల్లోడు, మా కుమార్తె వారు ఎదిగిన తర్వాత ఈ విధంగా జీవించాలని ఆశపడుచు బైబిల్లో వ్రాయబడినటువంటి మంచి పేర్లు వారు సెలెక్ట్ చేసుకుని ఆ పేర్లు వాళ్ళకి పెడుతూ ఉంటారు. అయితే ఆ పేరుకు తగ్గ జీవితం లేని క్రైస్తవులను చాలా మందిని మనం చూస్తాం. వారు దేవుని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన భక్తుల పేర్లు పెట్టుకుంటారు కానీ, మేము క్రైస్తవులు అని చెప్పుకుంటారు కానీ, యేసు మా దేవుడు, చిన్నప్పటి నుంచి యేసు మా దేవుడు, మా ఇంట్లో యేసు ప్రభు వారి ఫోటో ఉంటుంది, నా మెడలో యేసు ప్రభు వారి సిలువ ఉంటుంది, నా పేరు యాకోబు, యోహాను, ఆంద్రేయ, పేతురు, నేను క్రైస్తవుడను, మేము క్రిస్మస్ పండుగ చేసుకుంటాం, మేము ప్రతి క్రిస్మస్కి అరటి పళ్ళ గెల పంపిస్తాం, ఈ విధంగా నేను క్రైస్తవుడినని చెప్పుకుంటూ ఉంటారు కానీ, యేసు నా దేవుడు అని అనుకుంటారు కానీ, ఆ విధంగా కనపరుచుకుంటారు కానీ వారు నిజముగా ఆ ప్రవర్తన కనపరచరు. వారు మోసపోతూ ఉన్నారు. చాలా మంది ఈ విధంగా మోసపోయేటువంటి ప్రజలను మనం చూస్తాం. యేసు ప్రభు మా దేవుడు అని చెప్పుకున్నంత మాత్రాన ఆయన నీ దేవుడు కాదు కానీ, ఆయనను అంగీకరించినప్పుడు ఆయన నీ దేవుడు. అందరం యేసయ్యకి స్తుతి చెబుదాం. మరొకసారి ప్రభుకి స్తుతి చెబుదాం. ఆయనను నీ హృదయంలోనికి అంగీకరించినప్పుడే ఆయన నీ దేవుడు, నీ రాజు. ఆయన నీ హృదయంలో ఉన్నాడా? ఈ రాత్రి మనము ప్రశ్నించుకోవాలి. నేను ముగ్గురు వ్యక్తులను గురించి చెప్తాను. చాలా కొద్ది సమయమే వాక్యం చెప్తాను, ఎందుకంటే మంచు పడుతుంది, మీకంటే నాకు ఎక్కువ చలి పడుతుంది, కాబట్టి నేను తొందరగా ముగిస్తాను. ఒక 15 నిమిషాల్లోనే వాక్యాన్ని ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ప్రభు చిత్తంలో రేపు మరి కొద్దిగా ఎక్కువ సమయం వాక్యం చెప్పుకుందాం. ఇప్పుడు నేను ముగ్గురు వ్యక్తులు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, యేసు ప్రభు మా దేవుడు అని చెప్పుకునేటువంటి ప్రజల్లో ఒకటి అభిమానులు ఉన్నారు, అభిమానులు. రెండవది, చర్చికి వచ్చి వెళ్ళేటువంటి వారిలో విశ్వాసుల్లో 2 కేటగిరీలు ఉన్నారు. ఒకటి, క్రియలతో మాత్రమే వారు చెబుతూ ఉంటారు యేసు మా దేవుడు అని. మూడవది, హృదయం పూర్తిగా దేవునికిచ్చి హృదయపూర్వకముగా యేసుని సేవించేటువంటి ప్రజలు ఉంటారు. అందరం యేసయ్యకి స్తుతి చెబుదాం. అభిమానులు, వేరభిమానులు. ఎవడ్రా మా యేసయ్యను తిట్టింది, మా చర్చి మీద రాయేసింది? ఎవడ్రా మమ్మల్ని తక్కువగా భావించుకుంది? అస్సలు క్రైస్తవులు అంటే ఏందో చూపించాలి. క్రిస్మస్ పండుగ అంటే మనం చూపించాలి, బెదరగొట్టేసేయాలి. అభిమానం. ఈ విధంగా వీరభిమానం, చాలా మందికి అభిమానం ఉంటుంది. వారు అభిమానాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. మా పాస్టర్ గారిని ఏమైనా అంటేనా, మా యేసయ్యని ఏమైనా అంటేనా, మా చర్చిని ఏమైనా అంటేనా, చర్చి మీద ఎవరైనా వాల్ పోస్ట్ అతికిస్తేనా, ఈ విధంగా ఉంటుంది వారి యొక్క అభిమానం. వారికి విశ్వాసం, హృదయములో దేవునిని అంగీకరించే విశ్వాసం అయితే వారికి ఉండదు. పూరితమైనటువంటి మనస్సు వారికి ఉంటూ ఉంటుంది. బైబిల్ గ్రంథంలో చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. రోమా 3:5. మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగజేసిన ఎడల, మన యొక్క దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగజేసిన ఎడల ఏమందుము, ప్రసిద్ధి కలుగజేసిన ఎడల ఏమందుము, ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్తుడగునా. నేను మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. మనమందరం యేసయ్యకి స్తుతి చెబుదాం. హల్లెలూయా. మన దుర్నీతి దేవునికి నీతి ప్రసిద్ధి కలుగజేసిన ఎడల ఏమందుమో, మనలో పాపం ఉంచుకొని, కోపం ఉంచుకొని, మనలో ద్వేషం ఉంచుకొని, అపవిత్రత ఉంచుకొని, యేసయ్య కోసం నేను అది చేస్తాను ఇది చేస్తాను అని అంటే, యేసయ్య నీతిని ఆ విధంగా మనం ప్రసిద్ధి చేయగలమా? యేసయ్యను ఆ విధంగా మనము కనపరచగలమా? మహిమ చెల్లించగలమా? మన హృదయాలు సరిచేసుకోకుండా యేసు కోసం నేను అలా ఇలా అనుకుంటే మోసపోతున్నట్టే. నీలో ఉన్నది అభిమానమే. అభిమానం పరలోకం తీసుకెళ్ళదు.
అభిమానం ఉండటం వలన మనము దేవుని రాజ్యంలో ప్రవేశించలేం. విశ్వసిస్తేనే. అందరం యేసయ్య స్తుతి చెబుదాం. బైబిల్లో నుంచి చూడండి ఒక మాట. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 13వ వచనం. 18:13. కీర్తనలు 18:13. దురభిమాన పాపములలో పడకుండా, దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము, వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడనై. మనమందరం యేసయ్య స్తుతి చెబుదాం. ఇక్కడ దావీదు గారు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, దురభిమాన పాపములో పడకుండా నీ దాసుడైన నన్ను ఆపు. దురభిమానం అనేది పాపం. దురభిమాన పాపములు పడకుండా జాగ్రత్త పడాలి మనం. అభిమానం ఉండటం మంచిదే, దురభిమానం ఉండకూడదు. కొందరు వ్యక్తులు ఆయా వ్యక్తుల మీద అభిమానం పెంచుకుంటారు. వాళ్ళు తప్పు చేసినా, ఒప్పు చేసినా, వాళ్ళు పాపం చేసినా, ఏం చేసినా వాళ్ళదే కరెక్ట్ అంటారు. వాళ్ళ పక్షమే. అది దురభిమానం. అభిమానం ఉండొచ్చు. తప్పు చేసినప్పుడు కూడా వాళ్ళదే కరెక్ట్ అనేది దురభిమానం. అది పాపం. దురభిమాన పాపం. దురభిమాన పాపములు పడకుండా ఉండాలని దావీదు గారి యొక్క కోరిక. యోబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనం. యోబు 24:19. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. అయ్యో, యేసు ప్రభు మా దేవుడు అని చెప్పుకున్నాం, మమ్మల్ని కూడా పట్టుకుంటుందా? పట్టుకుంటదే. నీవు దురభిమాన పాపములో ఉంటే, పాపము చేసిన వారు అది ఏ పాపమైనా పాపమే. కొంతమంది తెల్లబద్దాలు నల్లబద్దాలని మార్చుకుంటారు. తెల్లబద్దాలు నల్లబద్దాలని ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు ఈ అబద్ధం ఆడొచ్చులే, ఏం కాదులే అనుకుంటారు. కానీ అబద్ధం అబద్ధమే. బైబిల్లో అబద్ధం అని ఉంది, కానీ తెల్ల అబద్ధం నల్ల అబద్ధం అని ఏం విడదీలా. అందరం యేసయ్య స్తుతి చెబుదాం. హల్లెలూయా. పాపం పాపమే. అది చిన్న పాపమైన పెద్ద పాపమైన. చిన్న పాపాలన్నీ కూడా అవి ఒకదాని వెంట ఒకటి అన్నట్లుగా పెరిగి పెరిగి ఒక్కసారిగా అవన్నీ మనపై దాడి చేసి పెద్ద పాపాల్లోకి నెట్టుకెళ్తాయి. దురభిమానం అనేది పాపం. పాపము చేసిన వారిని పాతాళం పట్టుకుంటుంది. పాతాళానికి వెళ్లాల్సిందే పాపం చేసిన వారు ఎవరైనా. కాబట్టి మనకి అభిమానం ఉందా, విశ్వాసం ఉందా? నువ్వు విశ్వసించేవా? అభిమానం వరకు వచ్చి ఆగిపోయేవా? ఆలోచన చేసుకోవాలి. మా పాస్టర్ గారు ఒకరోజు ఆయన చిన్ననాటి కాలంలో జరిగే ఒక విషయం చెప్పాడు. అదేంటంటే, వాళ్ళ నాన్నగారు వాళ్ళంట అందరు కలిసి తల ఒక చుట్ట నోట్లో పెట్టుకుని, భుజాల మీద చేతులు వేసుకుని, సంఖలో బైబిల్ పెట్టుకొని చర్చికి వెళ్ళేవాళ్ళంట. చుట్ట తాగుతా మాటలు చెప్పుకుంటా. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ చుట్ట తీసి చర్చి కిటికీలో పెట్టి బయట పక్క లోపలికి వెళ్ళేవాళ్ళంట. ఎందుకు రాడబెట్టేవంటే, ఎవరన్నా ఎరా దేవుని సన్నిధిలోకి చుట్ట ఎత్తుకెళ్తామా, అందుకని ఏడబెట్టేవులే. ఇంకొకడు అనేవాడంట, చుట్ట ఆడబెడితే ఎవడో ఒకటి కాజేస్తాడు, మళ్ళీ 5 పైసలు పెట్టి ఆడుకుంటాం, అందుకని జేబులో పెట్టుకున్నాను అంటాడు. జేబులో పెట్టుకుంటే దేవుడు చూస్తాడంట, అందుకని జేబులో పెట్టుకున్నాను, తర్వాత వచ్చినా ముట్టించుకుంటా అనేవాడు. మరలా ప్రార్థన చేసుకుని కాసేపు వాక్యం చదువుకొని మరలా బయటకు వచ్చి ఆ చుట్టలు తీసుకుని మరలా ముట్టించుకుని కాల్చుకుంటే వెళ్ళేవాళ్ళు అంటే మాటలు చెప్పుకుంటాం. వాళ్ళకి తెలిసిన భక్తి అది. అప్పట్లో మీకు ఒక విషయం చెబుతాను, తెలిసిన దానిని బట్టే తీర్పు ఉంటుంది. ఇప్పుడు దేవుని వాక్యం విశదమైంది. దేవుడు మనకు విశదపరుస్తున్నాడు. మన దేవుడు మహాపరిశుద్ధుడని మనం గ్రహిస్తూ ఉన్నాం. దేవుని వాక్యం మన మధ్య విశదమగుచూ ఉన్నప్పుడు, ఆయన క్షుణ్ణంగా మనకు తెలియపరుస్తూ ఉన్నప్పుడు మనం మారాలి. అందరం యేసయ్య స్తుతి చెబుదాం. మరొకసారి ప్రభుకు స్తుతి చెబుదాం. దురభిమానం అనేది పాపం. ఆ పాపములో పడకుండా జాగ్రత్త పడాలి. మా ఆరాధనా సమయములు వేటపాలెంలో ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు, ప్రత్యేక పగటి కాలపు ఉపవాస ప్రార్థనా కూడిక ప్రతి నెల 15వ తేదీన ఉదయం 10:30 మరియు ప్రతి నెల 25వ తేదీన రాత్రి 8:30
సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన కూడిక జరుగును. మరియు ఈపూరుపాలెంలోని దేవుని ప్రార్థనా మందిరంలో ప్రతి ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రార్థనా కూడిక జరిగించబడును. ఈ కూడికలలో పాస్టర్ ఎం రత్నబాబు గారు వాక్య పరిచర్య చేసి రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయగలరు. మా అడ్రస్ పాస్టర్ ఎం రత్నబాబు గారు, దేవుని ప్రార్థనా మందిరం, మంకినవారిపాలెం, వేటపాలెం. వివరములకు మా ఫోన్ నంబర్స్ 9390168691 మరియు 9652978710.